లగచర్ల రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి నిరసిస్తూ జనగామ జిల్లా బచ్చరపేట మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి జిల్లా బీఆర్ఎస్ రైతు సమన్వయ సమితి మాజీ అధ్యక్షులు ఇర్రి రమణారెడ్డి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచినా ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయలేదని ఆరోపించారు. లగచర్ల రైతులు భూమి ఇవ్వమని ఎంత చెప్పినా సీఎం రేవంత్ రెడ్డి ఫార్మా కంపెనీ పేరుతో అక్కడ రైతులను మోసం చేస్తున్నాడని ఆరోపించారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కేటీఆర్ గారి పిలుపు మేరకు పల్లా రాజేశ్వరరెడ్డి గారి ఆదేశానుసారం ఈరోజు అంబేద్కర్కు లగచర్ల బాధితులకు ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సాధించిన ఘనత ఏదైనా ఉన్నది అని అంటే రైతులకు బేడీలు సంఖ్యలు ఇది ఒక్కటే పెద్ద మనకు రైతులను ఎంత రైతులంటే ఎంత గౌరవిస్తున్నారు అనే దానికి నిదర్శనంగా లగచర్ల రైతులే నిదర్శనం. సొంత కొడంగల్లోనే సొంత నియోజకవర్గం ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గం కొడంగల్లోనే ఈ విధంగా ఉన్నదంటే ఏదో రకంగా రైతుల భూములను ఉంచుకోవాలి, రైతులను ఏడిపియాలి. అది ఒక్కటే. ఇప్పుడు ఫార్మా కంపెనీని వెనుక తీసుకుంటాం, మళ్ళీ ఇండస్ట్రియల్ కారిడార్ పెడతాం. ఏదైతే ఏముంది రైతుల దగ్గర ఉన్న భూమిని లాక్కోవాలి, రైతులను బాధ పెట్టాలి, రైతులను ఏడిపియాలి. అది ఒక్కటే. కేవలం రేవంత్ రెడ్డి గారి అల్లుని మెప్పు కోసం, అల్లునికి కంపెనీలు అప్పజెప్పడం కోసమే ఈ కార్యక్రమం నడుస్తుందని మన తెలంగాణ ప్రజలందరూ ఆల్రెడీ గమనించారు. కేటీ రామారావు గారి ఆదేశాల అనుసారము బచ్చన్నపేట మండల బీఆర్ఎస్ పార్టీ పక్షాన మరి అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను, రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఎందుకంటే సంవత్సరము గడిచిన ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి అమలు చేయకుండా ఈ రాష్ట్రంలో పరిపాలన చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది. అది గమనించే ఈనాడు కొత్త నాటకాలు ఆడుతూ ఉన్నాడు. 6 గ్యారంటీలను చెప్పి 100 రోజుల్లో అమలు చేస్తానని చెప్పిన ముఖ్యమంత్రి ఏ ఒక్కటి అమలు చేయకుండా అన్నీ ఆరంభం సూరత్రం మాదిరిగానే అమలు చేస్తామని చెప్పి ఏదో 1-2 ఇస్తూ అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. మా పరిపాలన బాగుంది, ఇది ప్రజా పరిపాలన, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారని చెప్తా ఉన్నారు. ఒక్కసారి గ్రామాలలోకి రండి, ఏ ప్రజలు ఏ వర్గం సంతోషంగా ఉందో చెప్పండి.